गुरुभ्यो नमः. श्रीमते रामानुजाय नमः. श्री 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 त्र्यंडिचिन श्रीमन्नारायण रामानुजय स्वामिने नमः. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधके शरण्यै त्र्यंबके देवी नारायणी नमोस्तुते. महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. ప్రియ భగవద్బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ. ఈనాడు దేవీ నవరాత్రులలో 3వ రోజు. ఈనాడు అమ్మవారి యొక్క స్వరూపం గాయత్రీదేవి. గాయత్రీదేవి సకల వేద స్వరూపిణి. అమ్మవారు ధవల, ముక్త, విద్రుమ, హేమ నీల వర్ణాలు కలిగేటటువంటి ముఖాలు కలిగి అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. అమ్మవారు వారి హస్తాలలో శంఖ, చక్ర, అంకుశ, కథలను, జపమాలను, అలాగే కమండలాన్ని ధరించి అమ్మవారు హంసవాహిని అయి మనకు దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో బ్రహ్మజ్ఞానం, మంత్రసిద్ధి కలుగుతుంది. అమ్మవారి యొక్క మూల మంత్రం ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది అమ్మవారి యొక్క మూల మంత్రం. ఈ మంత్రాన్ని ఎంతగా మనం జపిస్తే అంత మంచి ఫలితాలను మనం పొందుతాము. ఈ గాయత్రి మంత్రం చతుర్వేదాల యొక్క సారాంశాన్ని తెలుపుతుంది. అసలు ముందుగా ఈ గాయత్రి మంత్రం కేవలం దేవీ దేవతలకు మాత్రమే చెందేది. కానీ విశ్వామిత్రుడి కృప వలన మన భూజనులందరికీ కూడా ఈ గాయత్రి మంత్రం మనకు అందుబాటులో ఉంది. అమ్మవారు సాధారణంగా ఉదయం కాలంలో గాయత్రీదేవిగాను, మధ్యకాలంలో అంటే మధ్యాహ్న సమయంలో అమ్మవారు సావిత్రిగాను, అలాగే సాయంత్ర సంధ్యా సమయంలో అమ్మవారు మనకు సావిత్రిగాను దర్శనమిస్తుంది. కాబట్టి అమ్మవారి ఉపాసననైనా గాయత్రీదేవి పూజనైనా మనం బ్రహ్మ ముహూర్తంలో లేదా ఉదయం కాలంలో అంటే 7 గంటల లోపు అమ్మవారి పూజ చేసుకోవడం మనకు చాలా ఎంతో విశిష్టమైనటువంటి ఫలితాలను మనం చూడవచ్చు. అలాగే అమ్మవారి యొక్క ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, అలాగే మనకు విష్ణువు ఎక్కడ ఉంటాడంటే హృదయంలో, అలాగే శివుడు శిఖలో మనకు అమ్మవారి యొక్క రూపంలో దర్శించుకోవచ్చు. కాబట్టి ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం, వంటకం ఏంటి అంటే అమ్మవారికి కొబ్బరి అన్నం అంటే చాలా ఇష్టం. కాబట్టి మనందరం కూడా అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నివేదించుకొని అమ్మవారి యొక్క కృపాకటాక్షాలను పొంది ఆ వేదాల యొక్క సారాంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.